వైకాపా నాయకులు మహిళలంటే చాలా చిన్నచూపు. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే గత ముఖ్యమంత్రి సమర్థిస్తాడు. ఆ మీడియాలో ఏమో మొన్న ఇద్దరు మాట్లాడారు, దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వంలో నడిపి ఉన్నటువంటి సజ్జల వాళ్ళని మరి సంకర్ జాతి అంటారు. ఏం భాష వాడుతున్నాడు? ఒక రాక్షసులు అంటాడు, పిశాచులు అంటారు, వేశ్యలు అంటారు, సంకర్ జాతి అంటారు. మీ పార్టీకి ఇవన్నీ జరిగినాయి. మీ మీడియాలు ఇట్లా ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి ఫలితాన్ని అనుభవించారు. 11కు పరిమితం చేసి చీకట్లో తొక్కేస్తే నువ్వేమో ధర్నాలు పిలిపిస్తావు, పోయేమో దాంకుంటావు. ఈరోజేమో వీళ్ళ చేత నీ మీడియా ద్వారా మాట్లాడిస్తావు. పైపెచ్చు తప్పు చేసిన కంప్లైంట్ చేసి మహిళల ఆత్మగౌరవం కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే వెనకేసుకొచ్చి మాట్లాడతావు. అమరావతితో పెట్టుకున్నావు. ఆ రోజు 11 పరిమితం అయ్యావు. మళ్ళీ అమరావతి ఆడబిడ్డల మీద, మహిళల మీద మీరు, మీ ఛానలు, మీ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యల్ని యావత్ సభ్య సమాజం చేత్కరిస్తోంది. అయినప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీని మీద మీరు చట్టపరంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీ పతనానికి ఇది పూర్తి పరాకాష్ఠలుతుంది. పూర్తిగా అంధకారంలోకి మీ పార్టీని తోసేసి పార్టీ మూసేసే రోజులు కూడా వచ్చాయి. అయినా కానీ మీ ఛానల్ కూడా ఈరోజే మీరు బేషరతుగా విత్డ్రా చేసేసుకోండి. మహిళల పట్ల అసభ్యంగా పలికినటువంటి మీ ఛానల్ కూడా, మీ మీడియాను కూడా మీరు మూసేది తప్పదు. ఈ పరిస్థితుల్లో మహిళలందరూ, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మీ పార్టీలో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని చూసి, భాషను చూసి చేత్కరిస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తా ఉన్నా.